సమస్త ప్రశంసలు మరియు కృతజ్ఞతలు అల్లాహ్కే చెల్లుతాయి. ఆయనే సకల లోకాలకు ప్రభువు. మనం ఆయనను స్తుతిస్తాము, ఆయన సహాయాన్ని మరియు ఆయన క్షమాపణను వేడుకుంటాము. మనలోని చెడు నుండి మరియు మన పాపాల పర్యవసానాల నుండి రక్షణ కల్పించమని మనం అల్లాహ్ను ఆశ్రయిస్తాము. అల్లాహ్ ఎవరికి మార్గదర్శకత్వం అనుగ్రహిస్తాడో వారిని ఎవరూ తప్పుదోవ పట్టించలేరు, మరియు అల్లాహ్ ఎవరిని మార్గతప్పనిస్తాడో వారికి ఎవరూ మార్గం చూపలేరు. మన ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబంపై, వారి సహచరులపై మరియు తీర్పు దినం వరకు వారి మార్గాన్ని అనుసరించే వారందరిపై శాంతి మరియు శుభాలు వర్షించుగాక. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. కొన్నిసార్లు బాధ ఎంత లోతుగా, ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే ఏ పదాలు దానిని పూర్తిగా వ్యక్తపరచలేవు. ఒకరోజు ఉదయం నిద్ర లేచి, మీరు ప్రేమించిన వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి, ఎవరి చుట్టూనైతే మీ రోజులను నిర్మించుకున్నారో ఆ వ్యక్తి ఇక లేరు అని గ్రహించినప్పుడు కలిగే బాధ అది. బహుశా వారు మరణం ద్వారా దూరమై ఉండవచ్చు, ఇది అన్ని బాధలలో ఆఖరిది. బహుశా వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. బహుశా వారు మీకు అబద్ధం చెప్పి ఉండవచ్చు. బహుశా వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. బహుశా మీకు అత్యంత అవసరమైన సమయంలో వారు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఉండవచ్చు. మరియు మీ హృదయం ఒకే ఒక్క ప్రశ్న అడుగుతోంది: ఎందుకు, యా అల్లా? ఎందుకు? ఈరోజు నేను ఆ హృదయంతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అల్లాహ్ సుబహానహు వ తాలా మిమ్మల్ని మరచిపోలేదు. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మరియు మీ కథ ముగిసిపోయిందని మీరు భావిస్తున్నది ముగింపు కాదు. అది అత్యంత కరుణామయుడైన రచయిత చేత రాయబడుతున్న ఒక కొత్త అధ్యాయం. సోదర సోదరీమణులారా, మనం ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకుందాం. ప్రతి తొలగింపు ఒకేలా ఉండదు. తొలగింపులలో రెండు రకాలు. మొదటి రకం మరణం. ఇది అల్లాహ్ యొక్క ప్రత్యక్ష ఆదేశం. మరణం ద్వారా ఎవరైనా తీసుకోబడినప్పుడు అది శిక్ష కాదు. అది పొరపాటు కాదు. అది అల్హయి, ఎల్లప్పుడూ జీవించి ఉండేవాడు, ఎప్పటికీ ఆయనదే అయిన ఒక ఆత్మను తిరిగి వెనక్కి పిలుచుకునే సంకల్పం. అల్లాహ్ సూరా అల్బఖరాలోని 155వ ఆయాత్లో ఇలా సెలవిచ్చాడు: మరియు నిశ్చయంగా మేము మిమ్మల్ని భయం, ఆకలి, సంపద, ప్రాణాలు మరియు పండ్ల నష్టంతో పరీక్షిస్తాము. అయితే సహనం వహించే వారికి శుభవార్త అందించు. మరణించిన వ్యక్తి, వారు మిమ్మల్ని వదిలి వెళ్లలేదు. వారు తమ అసలు ఇంటికి పిలవబడ్డారు. మరియు ఒకరోజు అల్లాహ్ కరుణతో మీరు ఈ దీన్ను గట్టిగా పట్టుకుంటే మీరు వారిని మళ్లీ జన్నత్లో చూస్తారు. దుఃఖించండి. పూర్తిగా మరియు నిజాయితీగా దుఃఖించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కుమారుడు ఇబ్రాహీం మరణించినప్పుడు కన్నీరు కార్చారు. వారు ఇలా అన్నారు: కళ్ళు కన్నీరు కారుస్తాయి, హృదయం దుఃఖిస్తుంది, మరియు మన ప్రభువుకు నచ్చేది తప్ప మనం ఏమీ అనము. ఏడవడం బలహీనత కాదు, కాని నిరాశ అనేది మీరు ఎప్పటికీ తెరవకూడని తలుపు. రెండవ రకం తొలగింపు, మరియు ఇది మరింత సంక్లిష్టమైనది, భిన్నమైన రీతిలో మరింత బాధాకరమైనది. ప్రజలు తామే స్వయంగా వదిలి వెళ్లాలని ఎంచుకున్నప్పుడు. మోసం ద్వారా, ద్రోహం ద్వారా, నమ్మకద్రోహం ద్వారా, వంచన ద్వారా, క్రూరత్వం ద్వారా ఈ ప్రజలు ఒక ఎంపిక చేసుకున్నారు. మరియు ఆ ఎంపికతో పాటు అల్లాహ్ ముందు బాధ్యత కూడా వస్తుంది. ద్రోహానికి గురైన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. అల్లాహ్ అలద్, పరిపూర్ణ న్యాయమూర్తి. అల్లాహ్ అల్ ఖబీర్, అంతా తెలిసినవాడు. అల్లాహ్ అల్ షహీద్, అన్ని విషయాలకు సాక్షి. అర్ధరాత్రి మీరు కార్చిన ఒక్క కన్నీటి చుక్క కూడా ఆయన చూడకుండా పోలేదు. మీరు వారిని నమ్మినప్పుడు ఎవరైనా మీ ముఖం చూసి అబద్ధం చెప్పిన ఒక్క సందర్భాన్ని కూడా అల్లాహ్ వదిలిపెట్టలేదు. రహస్యంగా మీకు జరిగిన ఒక్క ద్రోహం, ఒక్క పరిత్యాగం, ఒక్క క్రూరత్వం కూడా అంతా రికార్డులో ఉంది. అల్లాహ్ సూరా అజ్జల్జలా 7 మరియు 8వ ఆయాత్లలో ఇలా సెలవిచ్చాడు: కాబట్టి ఎవరైతే అణువంత మంచి చేస్తారో వారు దానిని చూస్తారు, మరియు ఎవరైతే అణువంత చెడు చేస్తారో వారు దానిని చూస్తారు.
ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మీ హృదయాన్ని ముక్కలు చేస్తే వారు తాము కలిగిస్తున్న నష్టాన్ని పూర్తిగా తెలిసి కూడా మిమ్మల్ని మోసం చేసి వదిలివేస్తే వారు అల్లాహ్కు సమాధానం చెప్పుకోవాలి. బహుశా కాదు, ఖచ్చితంగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని హెచ్చరించారు, బాధితుడి, అన్యాయానికి గురైనవాని ప్రార్థన పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దానికి మరియు అల్లాహ్కు మధ్య ఎటువంటి అడ్డంకి లేదు. మీ దువా గుసగుసలాడినా, విరిగిపోయినా, కన్నీళ్లతో చేసినా మీకు అన్యాయం జరిగినప్పుడు నేరుగా అల్లాహ్ వద్దకు వెళుతుంది. కాబట్టి చెడును కోరుకోకండి, పగ తీర్చుకోవద్దు. మీరు దానిని అల్ముంతఖీం, పరిపూర్ణ న్యాయంతో ప్రతీకారం తీర్చుకునేవానికే వదిలేయండి. మీ పన ఆ అధ్యాయాన్ని ముగించండి మరియు రచయితను నమ్మండి. సబర్ యొక్క సున్నత్. సహనం అంటే నిజంగా ఎలా ఉంటుంది? ప్రజలు అది సులువు అన్నట్లుగా సబర్, సహనం వహించండి అని చెప్తారు. మీరు బాధను వెంటనే ఆపేయగలరు అన్నట్లుగా చెప్తారు. కాదు. సబర్ అంటే మీకు బాధ కలగడం లేదని నటించడం కాదు. సబర్ అంటే లోపల రక్తం ఓడుతున్నా పైకి నవ్వడం కాదు. సబర్ అంటే ఒకప్పుడు మీ ప్రపంచంగా ఉన్న ఒకరిని మర్చిపోవడం కాదు. సబర్, నిజమైన సబర్ అంటే, యా అల్లాహ్, నాకు ఇది అర్థం కావడం లేదు. ఇది నేను వివరించలేనంతగా బాధిస్తోంది. కాని నేను నిన్ను నమ్ముతున్నాను. నాకు తెలియనిది నీకు తెలుసని నేను నమ్ముతున్నాను. నేను చూడలేనిది నువ్వు చూస్తున్నావని నేను నమ్ముతున్నాను. మరియు ఈ బాధ నన్ను నీ నుండి దూరం చేయనివ్వను అని అనడం. అల్లాహ్ సూరా అజ్జుమర్ 10వ ఆయాత్లో ఇలా సెలవిచ్చాడు, నిశ్చయంగా సహనం వహించే వారికి వారి ప్రతిఫలం లెక్క లేకుండా ఇవ్వబడుతుంది, లెక్క లేకుండా, పరిమితులు లేకుండా. యౌమ్ అల్-ఖియామా, తీర్పు దినం నాడు త్రాసు వద్దకు వెళ్లడం మరియు మీ సబర్ ఎంత విస్తారంగా ఉందంటే దానిని కొలవడం కూడా సాధ్యం కాకపోవడాన్ని ఊహించుకోండి. స్థిరంగా నిలబడే వానికోసం వేచి ఉన్న బహుమతి అది. కాని మీరు సబర్ను ఎలా అభ్యసిస్తారు? మీ అవయవాలు బరువుగా అనిపించినా నమాజ్కు తిరిగి రావడం ద్వారా మీరు దానిని అభ్యసిస్తారు. మీ మాటలు నిశ్శబ్దంలో కలిసిపోతున్నట్లు అనిపించినా దుఆ చేయడం ద్వారా మీరు దానిని అభ్యసిస్తారు. అల్లాహ్తో నిజాయితీగా ఉండటం ద్వారా, ఆయనకు ప్రతిదీ చెప్పడం ద్వారా, దేనిని దాచకుండా ఉండటం ద్వారా మీరు దానిని అభ్యసిస్తారు. ప్రతిరోజూ మీకు మీరు ఇలా గుర్తుచేసుకోవడం ద్వారా అభ్యసిస్తారు, ఈ దునియా, ప్రపంచం ఎన్నడూ మన గమ్యస్థానం కాదు. ఈ బాధలో మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా? మీకంటే ముందు ఈ మార్గంలో ఎవరు నడిచారో నేను మీకు గుర్తు చేయనివ్వండి. ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం, ఈయన తన ఆరోగ్యాన్ని, తన సంపదను, తన పిల్లలను, మానవ హృదయం దేనినైతే గట్టిగా పట్టుకుంటుందో వాటన్నింటినీ కోల్పోయారు. సంవత్సరాల తరబడి. అయినా ఆయన ఏమి అన్నారు? ఆయన అల్లాహ్ను నిందించలేదు. విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన కేవలం తిరిగి ఇలా అన్నారు, నిశ్చయంగా ఆపద నన్ను తాకింది, మరియు నువ్వు కరుణామయులందరిలోకెల్లా అత్యంత కరుణామయుడివి, మరియు అల్లాహ్ స్పందించాడు. ఆయనను నయం చేశాడు, పునరుద్ధరించాడు మరియు అంతకుముందు ఉన్నదానికంటే ఎక్కువగా ఆయన అనుగ్రహాలను రెట్టింపు చేశాడు. అయ్యూబ్ కథ కేవలం బాధల గురించి మాత్రమే కాదు. అల్లాహ్ తీసుకున్నదానిని ఆయన తిరిగి ఇవ్వగలడు మరియు అంతకంటే ఎక్కువగా ఇవ్వగలడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం, అతని స్వంత సోదరులు, అతని స్వంత రక్త సంబంధీకులు అతన్ని బావిలో పడేశారు, బానిసత్వానికి అమ్మేశారు మరియు అతను చనిపోయాడని వారి తండ్రికి చెప్పారు. ఆ తర్వాత అతను చేయని తప్పుకు సంవత్సరాల తరబడి జైలులో ఉన్నారు. కుటుంబం చేత ద్రోహానికి గురయ్యారు. రక్షించాల్సిన వారి చేతనే వదిలివేయబడ్డారు. అన్యాయంగా ఖైదు చేయబడ్డారు. అయినప్పటికీ అల్లాహ్ అతన్ని ఈజిప్ట్లోనే అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా చేశాడు. ఎవరైతే అతనికి ద్రోహం చేశారో వారే అతని పాదాల వద్ద వంగిపోయేలా అల్లాహ్ చేశాడు. మరియు వారిపై అధికారం ఉన్నప్పుడు యూసుఫ్ ఇచ్చిన సమాధానమేమిటి? ఈరోజు మీపై ఎటువంటి నింద లేదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, అది సబర్ యొక్క ఫలితం. ద్వేషం కాదు. స్వేచ్ఛ. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం తన స్వంత తండ్రి చేతనే వదిలివేయబడ్డారు.
తన ప్రజల చేత అగ్నిగుండంలో పడవేయబడ్డారు. ఒక నిర్జన లోయలో అల్లాహ్ గృహాన్ని నిర్మించడానికి ఒంటరిగా వదిలివేయబడ్డారు. ప్రతి మానవ బంధం తెగిపోయింది లేదా తీవ్రంగా పరీక్షించబడింది. అయినప్పటికీ ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అల్లాహ్ యొక్క సన్నిహిత మిత్రుడు అయ్యారు. ఎందుకంటే మనుషులు తన జీవితం నుండి దూరమైనప్పుడు అతను ఎన్నడూ వదిలిపెట్టని వాని వైపు పూర్తిగా తిరిగాడు. మరియం అలైహస్సలాం ఆమె అత్యంత బలహీనమైన క్షణంలో తన సమాజం చేత నిందించబడింది, అవమానించబడింది, వదిలివేయబడింది. ఎటువంటి మద్దతు లేని ఒంటరి తల్లి బాధతో ఒక ఖర్జూర చెట్టును ఆనుకుని ఉంది. అప్పుడు అల్లాహ్ ఆమెతో ఏమి అన్నాడు? ఖర్జూర చెట్టు కాండమును నీ వైపునకు కదుపు, అది నీపై తాజా పండిన ఖర్జూరాలను రాలుస్తుంది. ఆయన ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. ఆమెకు ఆహారం ఇచ్చాడు. ఆమెను రక్షించాడు. ఆమెను తీర్పు తీర్చిన ప్రజల ముందు ఒక అద్భుతంగా మాట్లాడే పదాలను ఆమె కుమారుడికి ఇచ్చాడు. అల్లాహ్ మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. బహుశా ఈ రోజు కాకపోవచ్చు, కాని ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఈ రోజు వింటున్న చాలామంది విడాకులు లేదా విడిపోవడం వల్ల కలిగే బాధను మోస్తున్నారు. మీరు కలిసి ఒక భవిష్యత్తును ఊహించుకున్నారు. మీరు కలిసి ప్రణాళికలు చేసుకున్నారు. మీరు కలిసి కలలు కన్నారు. మరియు అకస్మాత్తుగా అంతా కూలిపోయింది. మీరు ఆలోచిస్తున్నారు, నేను మళ్ళీ ఎప్పుడైనా సంతోషంగా ఉండగలనా? నేను మళ్ళీ ఎప్పుడైనా నమ్మగలనా? నేను మళ్ళీ ఎప్పుడైనా కోలుకోగలనా? సమాధానం అవును. అల్లాహ్ సాక్షిగా, అవును. మనుషులు నమ్మదగినవారు అని కాదు, కాని అల్లాహ్ నమ్మదగినవాడు. కొన్నిసార్లు అల్లాహ్ ఒక వ్యక్తిని తొలగిస్తాడు ఎందుకంటే వారు మీ భవిష్యత్తును నాశనం చేసి ఉండేవారు. కొన్నిసార్లు అల్లాహ్ ఒక వ్యక్తిని తొలగిస్తాడు ఎందుకంటే వారు మీ విశ్వాసాన్ని దెబ్బతీసి ఉండేవారు. కొన్నిసార్లు అల్లాహ్ ఒక వ్యక్తిని తొలగిస్తాడు ఎందుకంటే ఆయన మిమ్మల్ని మళ్లీ నిర్మించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని ముక్కలు చేసినదే మీరు అల్లాహ్ వైపు తిరిగి రావడానికి కారణం కావచ్చు. మిమ్మల్ని చిన్నాభిన్నం చేసినదే మీరు మరింత బలంగా మారడానికి కారణం కావచ్చు. మిమ్మల్ని బాధించినదే మీ ఉపశమనానికి నాంది కావచ్చు. అత్యంత అందమైన ఉదాహరణలలో ఒకటి సలమా రజీ అల్లాహు అన్హా. ఆమె తన ప్రియమైన భర్త అబూ సలమాను కోల్పోయింది. ఆమె హృదయం ముక్కలైపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు ఒక దుఆ నేర్పించారు. ఓ అల్లాహ్, ఈ ఆపదలో నాకు ప్రతిఫలాన్ని ప్రసాదించు మరియు దీని స్థానంలో అంతకంటే మెరుగైన దానిని ప్రసాదించు. మొదట్లో ఆమె ఆలోచించింది, అబూ సలమా కంటే మెరుగైనవారు ఎవరు ఉండగలరు? అయినప్పటికీ ఆమె అల్లాహ్ను నమ్మింది. మరియు అల్లాహ్ ఆమె ఊహించని దానితో ఆమె నష్టాన్ని పూరించాడు. ఆమె రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయింది. సుబ్హాన్ అల్లాహ్! అసాధ్యం అనుకున్నది నిజమైంది. ఈ కథ మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది. మీరు కోల్పోయిన దానిని మీరు ఊహించిన దానికంటే మెరుగైన దానితో భర్తీ చేయడానికి అల్లాహ్ సమర్థుడు. తప్పు చేసేవారు ఎందుకు సంతోషంగా కనిపిస్తారు? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తుంటుంది. మీరు నిజాయితీగా ఉన్నారు. వారు అబద్ధాలు చెప్పారు. మీరు నమ్మకంగా ఉన్నారు. వారు ద్రోహం చేశారు. మీరు ఏడ్చారు. వారు సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే అల్లాహ్ తక్షణ న్యాయం చేస్తానని ఎన్నడూ వాగ్దానం చేయలేదు. అల్లాహ్ పరిపూర్ణ న్యాయం చేస్తానని వాగ్దానం చేశాడు. ఆలస్యాన్ని తప్పించుకోవడంగా భావించి పొరపడకండి. ఫిరౌన్ విజయవంతంగా కనిపించాడు. నమ్రూద్ విజయవంతంగా కనిపించాడు. అబూ లహబ్ విజయవంతంగా కనిపించాడు. అయినా అల్లాహ్ న్యాయం వచ్చింది. మిమ్మల్ని బాధించిన వ్యక్తి ఈ రోజు సౌకర్యవంతంగా కనిపించవచ్చు. కాని అల్లాహ్ నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరూ లేరు. ప్రతి అబద్ధం రికార్డ్ చేయబడింది. ప్రతి ద్రోహం రికార్డ్ చేయబడింది. ప్రతి అన్యాయం రికార్డ్ చేయబడింది. ప్రతి కన్నీటి చుక్క రికార్డ్ చేయబడింది. మిమ్మల్ని బాధించిన వ్యక్తి మర్చిపోవచ్చు. అల్లాహ్ ఎన్నడూ మరువడు. మిమ్మల్ని వదిలేసిన వ్యక్తి ముందుకు సాగిపోవచ్చు. అల్లాహ్ ఎన్నడూ నిర్లక్ష్యం చేయడు. మరియు వారు ఎప్పటికీ పశ్చాత్తాపపడకపోతే
వారు అల్లాహ్ ముందు సమాధానం చెప్పుకోవాలి. ఒక న్యాయమూర్తి ముందు కాదు. సమాజం ముందు కాదు. సకల సృష్టికి ప్రభువు ముందు. న్యాయాన్ని అల్లాహ్కే వదిలేయండి. అల్లాహ్ కంటే మెరుగ్గా ఎవరూ న్యాయం చేయలేరు. సహనం వహించే వారికోసం వేచి ఉన్న ప్రతిఫలం. నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రజలు చేసే అతి పెద్ద పొరపాట్లలో ఒకటి ఏమిటంటే సహనం అంటే ఓడిపోవడం అని నమ్మడం కాదు. సహనం అంటే మీరు ఇంకా చూడలేని విధంగా గెలవడం. అల్లాహ్ సెలవిచ్చాడు, నిశ్చయంగా సహనం వహించే వారికి వారి ప్రతిఫలం లెక్క లేకుండా ఇవ్వబడుతుంది. లెక్క లేకుండా, లెక్కింపు లేకుండా, పరిమితి లేకుండా. తీర్పు దినాన అల్లాహ్ ముందు నిలబడి ప్రతి కన్నీటి చుక్క ప్రతిఫలంగా మారడాన్ని కనుగొనడాన్ని ఊహించుకోండి. ప్రతి హృదయ వేదన ప్రతిఫలంగా మారింది. ప్రతి నిద్రలేని రాత్రి ప్రతిఫలంగా మారింది. ప్రతి సహన క్షణమూ ప్రతిఫలంగా మారింది. ఆపై జన్నత్లో ప్రవేశించి ప్రతి కష్టమూ తాత్కాలికమే అని గ్రహించడాన్ని ఊహించుకోండి. స్వర్గవాసులు తమ సహనానికి ఎన్నడూ విచారించరు. మీరు అల్లాహ్ నుండి ఏమి ఆశించవచ్చు? సోదర సోదరీమణులారా, మీరు దీనిని జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. అల్లాహ్ మీ జీవితం నుండి ఎవరినైనా తొలగించినప్పుడు, అది ఆయన శాసనం ద్వారా అయినా లేదా వారి స్వంత పిరికితనం వల్ల అయినా, మీరు ఆ నష్టాన్ని అనుభవించే హక్కు మీకు ఉంది. కాని మీరు అల్లాహ్ నుండి ఆశించే హక్కు కూడా మీకు ఉంది. 1. ఉపశమనాన్ని ఆశించండి. అల్లాహ్ సూరా అష్రహ్ 5 మరియు 6వ ఆయాత్లలో ఇలా సెలవిచ్చాడు, నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం ఉంది. నిశ్చయంగా కష్టంతో పాటు సుఖం ఉంది. ఆయన ఒకే వచనంలో 2 సార్లు చెప్పారు. అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. 2. ప్రత్యామ్నాయాన్ని, మరొక మంచిని ఆశించండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఎవరైతే అల్లాహ్ కోసం దేనినైనా వదులుకుంటారో, అల్లాహ్ దానికి బదులుగా అంతకంటే మెరుగైన దానిని ఇస్తాడు. మరియు ఇది కేవలం భౌతికమైనది మాత్రమే కాదు, ఇది సహచర్యంలో, హృదయ శాంతిలో, ఆయనకు దగ్గరవడంలో ఉంటుంది. 3. మీ దుఆ వినబడుతోందని ఆశించండి. ఇప్పుడే, ఇదే క్షణంలో. మీరు గుసగుసలాడిన ప్రతి యా అల్లాహ్ దేనిని మరువని వాని వద్ద భద్రపరచబడి ఉంది. 4. కొత్త తలుపులను ఆశించండి. మీ జీవితంలో ఒక తలుపు మూసుకుపోయినప్పుడు మరియు గోడలు మీపైకి వస్తున్నట్లు అనిపించినప్పుడు, అల్లాహియే కున్ ఫైకూన్ అవ్వు మరియు అది అయిపోతుంది అని చెప్పేవాడని తెలుసుకోండి. ఎక్కడైతే మార్గం లేదో అక్కడ ఆయన ఒక మార్గాన్ని సృష్టించగలడు. ఆయన మూసా కొరకు సముద్రాన్ని చీల్చాడు. ఆయన మీ కొరకు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఈ దుఆలు మీ పెదవులపైకి తీసుకురండి. మీరు ఈ బాధలో ఉన్నప్పుడు శతాబ్దాలుగా విశ్వాసులను నిలబెట్టిన పదాలు ఇవి. 1. కష్టాల నుండి ఉపశమనం కోసం ప్రవక్త అయ్యూబ్ చేసిన దుఆ, ఇన్నీ మస్సనియద్దుర్రు వ అంత అర్హముర్రాహిమీన్, నిశ్చయంగా ఆపద నన్ను తాకింది, మరియు నువ్వు కరుణామయులందరిలోకెల్లా అత్యంత కరుణామయుడివి. 2. నష్టాన్ని అంగీకరించడానికి దుఆ, ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహుమ్మ ఆజుర్ని ఫీ ముసీబతీ వఖ్లుఫ్ లీ ఖైరన్ మిన్హా. నిశ్చయంగా మనం అల్లాహ్కే చెందినవారం మరియు మనం ఆయన వైపునకే తిరిగి వెళ్లేవాళ్లం. ఓ అల్లాహ్, నా నష్టానికి నాకు ప్రతిఫలాన్ని ఇవ్వు మరియు దానికి బదులుగా మెరుగైన దానిని ప్రసాదించు. 3. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సలమా రజీ అల్లాహు అన్హా తన భర్తను కోల్పోయినప్పుడు ఇలాగే అన్నారని మరియు అల్లాహ్ ఆమెకు జీవిత భాగస్వామిగా స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రసాదించాడని చెప్పారు. 4. బాధపడే, ఆందోళన చెందే హృదయం కోసం దుఆ, అల్లాహుమ్మా ఇన్నీ ఔజు బిక మినల్ హమ్మి వల్హజనీ వలజ్జి వల్కసలి వల్బుక్లి వల్జుబ్నీ వదలై దైని వ గలబతి రిజాల్. ఓ అల్లాహ్, నేను చింత మరియు దుఃఖం నుండి, అసహాయత మరియు బద్ధకం నుండి, కంజూసితనం మరియు పిరికితనం నుండి, మరియు అప్పుల భారం మరియు ప్రజల అణచివేత నుండి నీ శరణు వేడుకుంటున్నాను. 5. హృదయంలో శాంతి మరియు కాంతి కొరకు దుఆ, అల్లాహుమ్మజల్ ఫీ ఖల్బీ నూరన్, ఓ అల్లాహ్, నా హృదయంలో కాంతిని నింపు. ఈ దుఆలు చేయండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిరోజు.
ప్రతి నమాజ్లో, వాటి మధ్య క్షణాలలో, పనికి వెళ్లే దారిలో, రాత్రి నిద్రపట్టకుండా మేల్కొని ఉన్నప్పుడు అల్లాహ్ ప్రతి అక్షరాన్ని వింటాడు. మీరు అల్లాహ్పై నమ్మకాన్ని ఎందుకు కోల్పోకూడదు? బహుశా అల్లాహ్ నన్ను శిక్షిస్తున్నాడు. బహుశా నేను దీనికి అర్హుడిని. బహుశా పరిస్థితులు మెరుగుపడటానికి చాలా ఆలస్యమైపోయింది అని ఆలోచిస్తున్న వారితో నేను మాట్లాడాలనుకుంటున్నాను. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. అల్లాహ్ ఇలా అంటాడు, నా సేవకుడు నన్ను ఎలా భావిస్తాడో నేను అలాగే ఉంటాను. అల్లాహ్ మిమ్మల్ని మరచిపోయాడని మీరు అనుకుంటే మీరు ఆయనను తక్కువ అంచనా వేసినట్లే. మీ పాపాలు ఆయన కరుణ కంటే పెద్దవని మీరు అనుకుంటే మీరు ఆయనను తక్కువ అంచనా వేసినట్లే. మీ పరిస్థితిని మార్చడం చాలా కష్టమని మీరు అనుకుంటే మీరు ఆయనను తక్కువ అంచనా వేసినట్లే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఇలా తెలుసుకోండి, ఒకవేళ మొత్తం సమాజం అంతా కలిసి మీకు మేలు చేయాలని తలపెట్టినా అల్లాహ్ మీ కొరకు రాసిన దానిని తప్ప వారు మీకు ఏ మేలు చేయలేరు. మరియు వారంతా కలిసి మీకు కీడు చేయాలని తలపెట్టినా అల్లాహ్ మీకు వ్యతిరేకంగా రాసిన దానిని తప్ప వారు మీకు ఏ కీడు చేయలేరు. ఒక్కరు కూడా మీకు ద్రోహం చేసినవారు కాదు, మిమ్మల్ని వదిలేసి వెళ్లినవారు కాదు, మీకు అబద్ధం చెప్పినవారు కాదు, అల్లాహ్ మీ వద్దే ఉండాలని నిర్ణయించిన దానిని మీ నుండి తీసుకోలేరు. మరియు అల్లాహ్ మీకు తదుపరి ఇవ్వాలని ఎంచుకున్న దానిని ఎవరూ అడ్డుకోలేరు. కథ ఇంకా ముగియలేదు. ఇది ముగిసిపోలేదు. ఇబ్రాహీం అలైహిస్ సలాం ఒక తండ్రి మరియు ఒక గొప్ప వంశకర్త. కాని మొదట అతను అల్లాహ్పై తన నమ్మకం తప్ప తనకు మరియు మంటలకు మధ్య ఏమీ లేకుండా మంటల ముందు ఒంటరిగా నిలబడిన వ్యక్తి. మరియు అల్లాహ్ ఆ అగ్నితో ఇలా అన్నాడు, ఇబ్రాహీం కొరకు చల్లగా మరియు సురక్షితంగా మారిపో. మీ అగ్ని అది ఏదైనా కావచ్చు, అల్లాహ్ ఆదేశానికి అతీతం కాదు. సోదర సోదరీమణులారా, ఎవరి చేతనైనా గాయపడి ఎవరినైనా కోల్పోయి వదిలివేయబడి లేదా ద్రోహానికి గురై మీరు దీనిని వింటున్నట్లయితే, మొదటిది, మీరు బలహీనులు కారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. అది మాత్రమే ఒక గొప్ప విషయం. రెండవది, మీ బాధ మిమ్మల్ని తక్కువ విశ్వాసిగా మార్చదు. అది మిమ్మల్ని మనిషిని చేస్తుంది. మరియు అల్లాహ్కు మానవ హృదయం గురించి తెలుసు, ఆయనే దానిని సృష్టించాడు. మూడవది, తొలగించబడిన వ్యక్తి మరణం ద్వారా అయినా లేదా వారి ఎంపిక ద్వారా అయినా వారు ఎన్నడూ మీ అసలు ఆధారం కారు. మీ ఆధారం అల్లాహ్. మీ ఆధారం లా ఇలాహ ఇల్లల్లా. మరియు ఏ తుఫాను ఆ ఆధారాన్ని లాగివేయలేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది. అతని వ్యవహారమంతా మంచికే, మరియు ఇది విశ్వాసికి తప్ప మరెవరికీ వర్తించదు. అతనికి ఏదైనా మంచి జరిగితే అతను కృతజ్ఞతలు తెలుపుతాడు, మరియు అది అతనికి మంచిది. అతనికి ఏదైనా చెడు జరిగితే అతను దానిని సహనంతో భరిస్తాడు, అది అతనికి మంచిది. ప్రతిదీ, ఇది కూడా, మీరు స్థిరంగా ఉంటే మీకు అనుకూలంగానే పని చేస్తోంది. కాబట్టి స్థిరంగా ఉండండి. మీ నమాజ్ చేసుకోండి. మీ దుఆ చేసుకోండి. అవసరమైతే ఏడవండి. ఆపై మీ కన్నీళ్లను తుడుచుకుని ఇలా అనండి, హస్బునల్లాహు వ నిమల్ వకీల్. అల్లాహ్ మనకు చాలు, మరియు ఆయనే అత్యుత్తమ కార్యసాధకుడు. మరియు ఒకరోజు, బహుశా ఇప్పటి నుండి కొన్ని సంవత్సరాల తర్వాత, మీరు వెనక్కి తిరిగి చూసి ఇలా అనవచ్చు, యా అల్లాహ్, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు వారిని ఎందుకు తొలగించావో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆ జ్ఞానాన్ని చూస్తున్నాను. ఇప్పుడు నేను ఆ కరుణను చూస్తున్నాను. అల్లాహ్ ప్రతి విరిగిన హృదయాన్ని నయం చేయుగాక. అల్లాహ్ తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సహనాన్ని ప్రసాదించుగాక. అన్యాయానికి గురైన వారికి అల్లాహ్ న్యాయం చేకూర్చుగాక. ఇతరులకు అన్యాయం చేసి నిజాయితీగా పశ్చాత్తాపపడే వారిని అల్లాహ్ క్షమించుగాక. అల్లాహ్ ప్రతి కష్టాన్ని మంచిగా మార్చుగాక. అల్లాహ్ జన్నతుల్ ఫిరదౌస్లో మన పుణ్యాత్ములైన ప్రియమైన వారితో మనల్ని తిరిగి చేర్చుగాక. ఆమీన్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే మీకు చాలా ధన్యవాదాలు. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.